అంటే మీరు అక్కడ బయట చేస్తున్నారన్నారు కదా, నేను అప్పుడే లేచాను. నేను స్నానం చేస్తున్నాను. వచ్చేద్దాం. इससे पहले जो ब्रिज है ना वहाँ अरे एज 51 में चलते हैं। ऐसा घूम के जाते हैं बस। नहीं वहाँ स्टॉप पे रुकता होता है। इससे पहले एक ब्रिज है, बताना पड़ेगा। अच्छा आप तो तुम्हें गया था हम दोनों आप बना दिया। अरे ये तो अच्छा है। मेरा टोपी किधर? अरे ब्यूटीफुल आ गया क्या? नहीं आया, बहुत दूर है। करीब में लग रहा है।
ሶፊ ቀሚስ ሞዴል ሳምፕል እኔ እኮ ሰርቼዋለሁ፣ ግን አውቀዋለሁ። ለአንቺ ደስ እንዲልሽ አንዳንዴ ቪዲዮውን በደንብ እንትን እንዲለው እንዳየው ጊዜ ነው እንጂ እኮ ገብቶኛል። አይ የሶፊያን ኬሌ እንደሷ አድርገህ የተሰራ ነው ብለሽ መሰለኝ። ሶፊያ ስራ ገብታለች። ሶፊያ ስራ ገባች። በቃ እኔ እንደገመትኩት አድርጌ እሰራለሁ። አይ ገብቶኛል። አይ ገብቶኛል። አይ ስለምለው ወይ ሶፊያ ቀረብ ብላ ፎቶ የተነሳችው ካለ ወይ ቪዲዮ ካለ ያስጠላል። አብራችሁ ስትጨፍሩበት አልነበር? ገበና ያስፈልገው። ኦኬ እናየዋለን። አየውና ችግር የለውም። አየውና እንደዚህ ሆነ አደረገዋል። በጣም እንዳይከብድ ስስ የሚያስፈልገው ስስ
బై లాస్ట్ స్టాప్. హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చింది వచ్చేసి ఈ బస్సులో అన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదా సిటీ బస్ అన్నమాట. ఇది లాస్ట్ స్టాపు. మనం ఇక్కడ దిగేసి చూడండి 51 వస్తుంది అన్నమాట. అంటే 51వ నెంబరు ఇక్కడికి వస్తుంది అన్నమాట. లాస్ట్ స్టాపు మనం సిటీ బస్ ఎక్కితేనే 51 ఇక్కడికి వస్తుంది అన్నమాట. కేపీటీసీ కానీ మామూలు వేరే కేపీటీసీ మటుకు ఇక్కడ రాదన్నమాట. లాస్ట్ స్టాప్ 51. ఓకేనా, సిటీ బస్సే ఎక్కాలి. సిటీ బస్ ఎక్కితేనే మనకి ఇక్కడికి వస్తుంది అన్నమాట. 51 లాస్ట్ స్టాప్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అక్కడ కోయట్ టవర్ దగ్గరికి. నేను చూపిస్తాను మీకు. అక్కడ కనబడుతుంది కదా చూడండి, మనకు అక్కడ కనబడుతుంది కదా కోయట్ టవరు. ఇదండి మనం ఇక్కడ బస్సు దిగామన్నమాట. ఇక్కడికి వస్తుంది అన్నమాట లాస్ట్ బస్ స్టాపు. మనం ఇలాగా లెఫ్ట్ తిరిగామంటే ఇలా కోయట్ టవర్స్ అనమాట. మనం అక్కడికి వెళ్ళాలి అనమాట. ఓకేనా, మీకు కేపీటీసీ కానీ 51 ఎక్కారంటే 51 ఎక్కారంటే మటుకు ఇక్కడికి రాదు లాస్ట్ స్టాపు. ఇక్కడికి ఓన్లీ సిటీ బస్సు మళ్ళీ పచ్చ బస్సు ఒకటే వస్తుంది అనమాట. కేపీటీసీ అంటే గవర్నమెంట్ బస్సు మటుకు ఇక్కడి వరకు రాదనమాట. అది మనకి మురుగాఫే లాస్ట్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సిటీ బస్సే ఎక్కండి, అదైతే లాస్ట్ స్టాప్ మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తాను కోయట్ టవర్స్ ఎలా వెళ్ళాలో. మనం లాస్ట్ స్టాప్ దిగేసాం కదా, అక్కడికి వెళ్ళి రైట్ తిరిగామంటే కన్నా సీదాగా కోయట్ టవర్ కాడికి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఇదేదో ఆఫీస్ లాగుంది. ఈరోజు 25 నేషనల్ డే కాబట్టి కోయట్కి చాలామంది జనాలు అక్కడికి కోయట్ సిటీ అదే కోయట్ టవర్ దగ్గరికి అనేది వస్తారన్నమాట. ఈరోజు ఉపవాసాలు ఉండబట్టి చాలామంది రావడం లేదన్నమాట. అందుకే రోడ్లు అనేవి చాలా ఖాళీగా ఉన్నాయి. అక్కడ మటుకు ఫుల్గా ఉంటారు జనాలు. చూపిస్తాను చూడండి. ఓకేనా, దాడు కనబడతాను చూడండి కోయట్ టవర్. మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఓకేనా, అలా దిగేసి అక్కడ రైట్ తిరిగామంటే కన్నా కోయట్ టవర్ కాడికి వెళ్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను నడుచుకుంటూ వచ్చాను అనమాట. అక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. నేను బస్సు అక్కడ దిగాను, ఇలా నడుచుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ దవార్ ఉంది. దాంట్లో ఎదురు కనబడతాను చూడండి కోయట్ టవర్స్. అంటే ఇక్కడ దవార్ ఉందన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇదంతా దవారే. ఇది పెద్ద దవారు. అంటే ఇక్కడ నుంచి ట్యాక్సీ మాట్లాడుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా దినార్ అడతాడు అనమాట. ఓకేనా, అందువల్ల నేను అక్కడ బస్సు దిగేసి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను అన్నమాట. దగ్గరే కాబట్టి. ఓకేనా, ఇంకా చూడండి వాళ్ళు కూడా కోయట్ టవర్ కాడికి వస్తున్నారు అనమాట చూడ్డానికి. దాన్ని చూడండి, ఇప్పుడు మనం ఎక్కాం కదా 51, అది లాస్ట్ స్టాప్. మళ్ళీ తిరుక్కొని వచ్చేస్తుంది అనమాట. ఇలాగా ఇక్కడ తిరుక్కొని వెళ్ళిపోతుంది. 51 లాస్ట్ అంటే వాడు అక్కడికే దింపేస్తాడు, మళ్ళీ ఇక్కడ రౌండ్ వేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు అనమాట. ఓకేనా, మనం బస్సు ఎక్కాలంటే కూడా సేమ్ అంతే, ఎక్కడ దిగామో అక్కడికే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడికి 51 వస్తూ ఉంది లాస్ట్. మళ్ళా 507 అంటే 51 వస్తుంది, 507 కూడా వస్తుంది ఫ్రెండ్స్. దాడ చూడండి బస్సు 507. అంటే రోడ్డు దాటుకునేటప్పుడు ఇక్కడ మనం బ్రిడ్జి ఏం లేదనమాట. కాబట్టి రోడ్డు దాటుకునేటప్పుడు మనము ఖచ్చితంగా బండ్లు దవారు అనమాట. ఇక్కడ బ్రేకులు ఈకుల వాళ్ళు ఆ బండ్లు ఆపరు. కాబట్టి మనము దాటుకునేటప్పుడు ఏ బండి రానప్పుడు దాటుకోవాలి, సరేనా? లేకపోతే చాలా ఇబ్బంది. వాళ్ళు బ్రేక్ అయితే కొట్టరు, ఇది దవారు కాబట్టి.
కొద్ది దూరమే. అక్కడ చూడండి ఇల్లు, అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఉండండి. పాత ఇల్లు లాగా ఉంది, పడిపోయింది. ఓకేనా, అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి ఏదో ఫ్రెండ్స్, మొత్తానికి నాకైతే ఐడియా లేదు. నేను నడుచుకుంటా, ఇదే ఫస్ట్ టైం అనమాట రావడము. ఓకేనా, అంటే మామూలుగా ఇంతకుముందు ట్యాక్సీలో వచ్చాను. వేరే అతను అన్నాడు అనమాట, బస్సు నుంచి దగ్గరే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేసి. నేను ఇక మీ అందరికీ తెలిసినట్టు ఉంటుంది అనేసి, మీకు అన్నీ చూపించినట్టు ఉంటుంది అనేసి నేను బస్సుకు వచ్చేసాను అన్నమాట. ఓకేనా, దాన్ని చూడండి, దవార్ ఇది. అది దవారు. ఇది కువైట్ సిటీ లాస్ట్ అనమాట, లాస్ట్ స్టాపు కువైట్ టవర్ అనమాట ఇంకా. ఓకేనా, ఇక్కడ వాలీబాల్ ఆడుకునేదానికి గ్రౌండ్ ఉందన్నమాట. మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. వాలీబాల్ అదే వాలీబాల్ గ్రౌండ్ లాగే ఉంది ఇది. చూద్దాం. వాలీబాల్ గ్రౌండ్ స్టేడియం ఇది. ఏందో ఫ్రెండ్స్ ఇది, టెన్నిస్ ఆడుకునేదో ఏమో చూడండి, నాకు పెద్దగా ఐడియా లేదు. టెన్నిస్ ఆడుకునేదాని మాత్రమే ఉందన్నమాట ఇది. చూడండి, మనం దగ్గరికి వచ్చేసాము, కువైట్ టవర్ దగ్గరికి. ఇంకా కొద్ది దూరం ఉందన్నమాట. అసలు ఇక్కడి నుంచి దగ్గరగానే అనిపిస్తుంది, నడిచే కొద్దిగా వస్తానే ఉంది. నేషనల్ డే నా బుద్ధి ఇంకా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అసలు నేషనల్ నా బుద్ధి లీవ్ అనమాట, గవర్నమెంట్ అందరికీ లీవే. ఇక్కడ పని చేసే వాళ్ళకి కానీ, అంటే కువైట్లో ఉండే గద్దా వాళ్ళకి ఇళ్ళల్లో పని చేసే వాళ్ళకి లీవ్ ఉండదు. బయట పని చేసే వాళ్ళందరికీ లీవే. యాక్చువల్గా ఈరోజు పని కూడా చేయకూడదు అనమాట. పోలీసు వాళ్ళు చూసినారంటే వాళ్ళకి ఫైన్ అనేది వేస్తారనమాట. కానీ లోపల చేసుకుంటున్నారు కదా దొంగగా, చూసారంటే మటుకు ఫైన్ వేస్తారు. చూడండి, నడిచే కొద్ది ఇంకా వస్తానే ఉంది. నేను ఇలాగ వెళ్ళిపోదాం అనుకున్నా సీదాగా, కానీ అక్కడ రూట్ లేదు, దావలేదు. కాబట్టి ఇలా రౌండ్ వేసుకొని వెళ్తున్నాను అన్నమాట. నాకు తెలిసి మీరు చాలామంది వస్తూ ఉంటే అక్కడి నుంచి ఒక దినార్ ఇచ్చి ట్యాక్సీకి వెళ్ళిపోయేదే మేలు. చూసేదాన్ని దగ్గరిగానే ఉంది కానీ చాలా దూరంగా ఉంది. ఓకేనా, అంటే ఒకరు వస్తే నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. ఒక 2-3 వచ్చారంటే ట్యాక్సీకి ఒక దినారే తీసుకుంటాడు కాబట్టి ఇబ్బంది లేదన్నమాట. ఓకేనా, చూడండి, నడిచే గుర్తు వస్తానే ఉంది ఇక్కడ. ఇట్లా తిరిగి మళ్ళీ రోడ్లోకి వచ్చేస్తాం అనమాట. అక్కడ కనబడుతుందా మీకు సముద్రము, రోడ్డుకి అవతల. చూడండి, రెస్టారెంట్ ఏమో ఇది. ఓ ఫ్రెండ్స్, అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో సముద్రము. వావ్, ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసుకొని మళ్ళీ వెళ్ళాలి కువైట్ టవర్స్కి, రైట్కి. భలే ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి అలా వెళ్ళి చూసుకొని మళ్ళీ వెళ్దాం.
మనం అలా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా, అది అలా వెళ్ళామంటే కోయట్ టవర్స్ అన్నమాట. ఓకేనా, మనకి ఇక్కడ బాగుంది కాబట్టి వస్తుంది, ఇలా చూసుకొని వెళ్దాం. చూడండి ఆ పాప జెండా పెట్టుకోండి, నేషనల్ ఉర్దూ కోయట్. రండి, మనము ఇలా వెళ్దామంటే అదే కోయట్ టవర్స్ అనమాట. ఇలా వెళ్ళిపోవచ్చు. పోలీసు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వామ్మో, వీడియోలు తీయచ్చో తీయకూడదో తెలీదు, కానీ చాలామంది జనాలు ఉన్నారు. మనం ఇక్కడ చూసుకొని వెళ్తాం. ఇది చూడండి, ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. లేడీస్ కూడా వస్తున్నారు, చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్. లేడీస్ కూడా వాళ్ళు వీడియో తీసామంటే ఏమంటారు ఏమో. చూడండి సముద్రము, ఎక్సలెంట్గా ఉంది. ఏంది ఇది ఎంత పాచి, ఒడ్డునంత పాచే ఉంది ఇక్కడ. చూడండి లేడీస్ వెళ్తున్నారు అక్కడ. మనం వాళ్ళు తీయకూడదు అనమాట వీడియోలు. వాళ్ళు పిలిపిన వాళ్ళు అయినా తలకాయ నొప్పి, నిలబడి తీస్తా. చూడండి ఒడ్డునంతా పాచే, కానీ చూడ్డానికి అంతగా ఇక్కడ అంతగా ఏం బాగలేదు. అక్కడ దూరం నుంచి చూసేవాడికి బాగా కనపడింది కాబట్టి ఇక్కడికి వచ్చాను అనమాట. అది మధ్యలో చూడండి, అక్కడ కనపడుతుందా మీకు? ఉండండి జూమ్ చేస్తా. ఏందో రాళ్ళలాగా ఉంది అక్కడ, పడవైతే కాదు, ఏందో రాళ్ళన్నీ వేసి పెట్టినట్టుంది అనమాట. మొత్తం సముద్రమే. చూడండి అక్కడ ఒక షిప్ ఉంది, ఎక్కడా లేదనమాట షిప్పు. మధ్యలో సముద్రం మధ్యలో ఉందన్నమాట రాళ్ళలాగా. ఏందో అది మనకైతే ఐడియా లేదు. ఇక్కడ అంతగా అంటే దూరం నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చినాక ఏదో అంతా పాచి కానీ పాచి అంతా ఉంది. నీళ్ళు కూడా అంత సముద్రం లోపలికి ఉన్నాయన్నమాట. ఇక్కడ సైకిల్ కూడా రెంట్కి ఇస్తారేమో. చూడండి సైకిల్ ఇక్కడ దొక్కోవడానికేనేమో రెంట్కి ఇస్తారేమో వీళ్ళు. బాగున్నాయి సైకిళ్ళు. మనం అక్కడికి వెళ్ళాలి ఫస్ట్, ఇలా చూసుకొని అలా వెళ్దాం. చూడొచ్చు, అంత ఎక్సలెంట్గా అయితే లేదు. ఓకేనా, చూడండి పార్కు అవన్నీ ఉన్నాయి. ఓకే, మనం అక్కడికి వెళ్ళిపోదాం, ఇలా వెళ్ళిపోదాం సీదాగా. ఓకే.